జీవితం మనమే ఈ లోకములో క్రీస్తు సృష్టి ఉన్నాము. ఇదిగో క్రీస్తు యేసునందు నూతన సృష్టిగా నిలిచి ఉందుము. ఇదిగో క్రీస్తు యేసునందు నూతన సృష్టిగా నిలిచి ఉందుము. పాతవన్నీ గతించి పోయెను, లోకమంత కొట్టుకొని పోయెను. పాతవి గతించి నిలిచి ఉండెను, అది ఏ పరిశుద్ధాత్ముడు. క్రీస్తు యేసు నామము నిలిచి ఉండెను, అది ఏ పరిశుద్ధాత్ముడు, అది ఏ పరిశుద్ధాత్ముడు. ఇదిగో క్రీస్తు యేసునందు నిలిచి ఉందుము. ఇదిగో క్రీస్తు యేసునందు నూతన జీవితం. మరణము పారిపోయెను, క్రీస్తు యేసు మహిమ నిలిచి ఉండెను. పాప మరణ నియమము పారిపోయెను, క్రీస్తు యేసు మహిమ నిలిచి ఉండెను. నూతన కీర్తనతో పాడుతుండెను, హల్లెలూయ స్తుతిగానం చేచెదను. నూతన కీర్తనలు పాడుతుండెను, హల్లెలూయ స్తుతిగానం చేచెదను. హల్లెలూయ స్తుతిగానము చేచెదను. ఇదిగో క్రీస్తు యేసు నామము నిలిచి ఉండెను. పర్వతములేమో తొలగిపోయెను, మెట్లన్నీ ఏమో కూలిపోయెను. పర్వతములు ఏమో తొలగిపోయెను, మెట్లన్నీ ఏమో కూలిపోయెను. ప్రభు యేసు నడిపించే మార్గములో, ప్రభు యేసు ప్రతిష్ఠించిన మార్గములో ఆనంద గీతములు పాడదా, ఆనందముతో బ్రతికదం. ఆనంద గీతములు పాడదా, ఆనందముతో బ్రతికదం. నా ప్రభువు వడిలో తాగిదా, నా ప్రభువు వెలలో నిలిచెదను. ఇదిగో క్రీస్తు యేసు నామము ఆత్మనామము. ఇదిగో నామము నూతన నామము.
కొనియా సాగెదను, ఆత్మలోని ఆనందము సాగెదా, ఆత్మనీనముతో సాగెదా, ఆత్మలోని నేను కొనసాగెదా, ఆత్మలోని నేను కొనసాగెదా. స్వరమెత్తి పిలిచే వరకు ప్రభుతోనే కలిసి నేను పోయేదను, స్వరమెత్తి పిలిచే వరకు ప్రభుతోనే కలిసి పోయేదను. కొత్త జీవితం, కొత్త జీవితం, నూతన జీవితం, కొత్త జీవితం. ఏమైపోతుంది? తీసుకో. నీ సన్నిధానము నా హృదయ ధ్యానము, సన్నిధానము నా హృదయ ధ్యానము, నీ పాద శరణము నానంద తైలాభిషేకము, నీ పాద శరణము నానంద తైలాభిషేకము. ప్రభు యేసు నీవే నాకు మదిలో నిలచే దైవము, ప్రభు యేసు నీవే మదిలో నిలచే దైవము. నీ సన్నిధానము నా హృదయ ధ్యానము. ఎవరో ఒక బాబు, తప్పిపోయిన బాబు ఇక్కడ ఉన్నాడు. మీ పిల్లలందరూ మీ దగ్గర ఉన్నారు, చూసుకోండి. దేవుడు మనం ప్రేమించి ఆయన కృపను అందించిన వాడు. పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవ, మీ పవిత్రమైన పాదములకు వందనాలు చెల్లిస్తున్నా. మీరు పరిశుద్ధులు, పరిశుద్ధులు, పరిశుద్ధులు కదా. మీ మహాకృపను బిడ్డ ప్రభావం మీరు మమ్మల్ని ప్రేమించి మాపై మీ కృపించి మీ కటాక్షం తెచ్చేసి రాత్రంతా మమ్మల్ని కాపాడి మా జీవితం మరొక నూతన దినాన్ని ఇచ్చిన కొందరు చేరుస్తూ మీరు మా వెళ్ళ చూపిన ప్రేమిక వందరేస్తూ ఉదయ కాలం మాతో ముచ్చరించకు తిరిగి కుటుంబ ప్రాంతంలో ప్రవేశించిన మహోన్నతమైన దేవ యేసయ్య నీ పవిత్ర పాత్ర కొంద మీరే వాక్యత మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధుని మనం ప్రార్థించుకొస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరి సోదర,
దేవుడు తన మహాకృపను బట్టి మన ప్రేమించి తన కృపయు ప్రేమ కరుణ కటాక్షం మనకు అనుగ్రహించి రాత్రంతా మనకు కాపాడ తండ్రి ఈ ఉదయ కాలంలో తన పరిశుద్ధమైన నామను బట్టి మనందు తను వచ్చిన కటాక్షం ఆయన కరుణ కటాక్షం బట్టి ఈ సమయాన్ని మనకు అందించిన వాడు కనుక జీవం వల్ల దేవుడు ప్రతి మనిషిపై తను వస్తున్న ప్రేమ కనికరము కటాక్షం గొప్పది. తన కృపాసన్నది మనం జ్ఞాపం చేసుకుంటూ ఆదరించేవాడు. ఈ దినం యొక్క అంశం మనం చూస్తున్నప్పుడు నీవు నన్ను నమ్ముకుంటేవి గనక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదను, విడిపించదను. యేసుక్రీస్తు పరిశుద్ధమైన కలుగాక. ఎక్కడి నుంచి తప్పిస్తాడు, విడిపిస్తాడు, విమోచిస్తాడు అని మనం విమోచించే దేవుడా. ఆయన కృపను మనకు అనుగ్రహించి మనకు కటాక్షించేవాడు. ఆయన పరిశుద్ధం అంటే మనని ఆయన నమ్మిన ప్రతి వారిని కూడా ఈ ఉదయ కనబరా దేవుడు ఆ కుటుంబాన్ని అపాయం నుంచి, ప్రమాదం నుంచి, దుష్టుడి నుంచి, దుష్టక్రియల నుంచి, పాపము నుంచి, అపవిత్రత నుంచి, లోకము నుంచి, అంధకారం నుంచి తప్పించడం కోసం ఆయన మన మధ్య నిలిచిన వాడా. అందుకని 20:39 ఈ మాట చెప్పాడు. ఆయన మన తప్పించడం కోసం సమర్థుడైన దేవుడా. తన పరిశుద్ధ నామను బట్టి మన కరుణించి మనపై తన కృపను చేయి మన యందు తన కటాక్షం కలగజేసి మన తప్పించుటకును మన నడిపించుటకును ఆయన ఇష్టపడుతున్నాడు. నీవు నన్ను నమ్ముకుంటేవి కనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదను. శత్రు నుంచి, దుష్టు నుంచి చెప్పాలంటే అనేక విషయాల్లో అపాయం రాకుండా, అవమానం కాకుండా ప్రతి విషయంలో కూడా మనం తప్పించి కాపాడటం కోసం, నడిపించడం కోసం, ఆదరించడం కోసం ఆశ్రయమైన దేవుడా. నా ప్రియ సహోదరి సోదరా, ఈ ఉదయకాలంలో దేవుని యొక్క మాట కోసం కనిపెట్టుకొని ఎదురు చూస్తున్న నా ప్రియమైన బిడ్డలారా, మనమందరినీ కూడా దేవుడు బహుగా ప్రేమించిన వాడు. తన పరిశుద్ధను బట్టి క్రీస్తు సంఘములో ఆయన కృపగల నామను బట్టి ఆయన ఏర్పరచుకున్న విధానాన్ని బట్టి దేవుడు మన యందు ఆయన చేసే కార్యములు చాలా గొప్పవి. మనుషుల ఆలోచన కంటే ఆయన ఆలోచన చాలా గొప్పది. ఆయన ఉద్దేశం చాలా గొప్పది. ఆయన తోడే ఉన్నప్పుడు, ఆయన కరుణిస్తున్నప్పుడు, ఆయన కటాక్షిస్తున్నప్పుడు, మనం ఆయన నమ్ముకున్నప్పుడు, అందుకని దేవుని యొక్క పరిశుద్ధ మాటను బట్టి నమ్మటం అనేది గొప్ప కృప. నమ్మినప్పుడు ఎన్నో విషయాల్లో దేవుడు కరుణించి కటాక్షించి దేవుడు తప్పించిన వాడు. అనేక వెడల దేవుడు చూపిన ప్రేమ నా జీవితంలో మరి నేను అనేక విషయాల్లో దేవుడు శత్రువు ఉంచలేక ఆయన పరిశుద్ధ నామను బట్టి విమోచించిన దేవుడు. ఈరోజు నేను ఆ కుటుంబంలో, మన కుటుంబంలోనూ, ఈరోజు మన సంఘమును, లేక ఈరోజు ఎవరైతే తన మాటను నమ్మికొస్తున్నారో వారిని తప్పించేవాడు, అపాయం నుంచి తప్పించేవాడు, దృష్టి నుంచి తప్పించేవాడు, ఆయన కొరకు కనిపెట్టుకోవడంలో తప్పించేవాడు, ఆయన పరిశుద్ధ మాట కోసం ఎదురు చూస్తున్న వారిని తప్పించేవాడు, ఆశీర్వదించే దేవుడు. ఆయన నమ్మిన ప్రతి వారి కూడా చూపుతున్న ప్రేమ గొప్పది. 2 సమూయేలు గ్రంథంలో చూస్తున్నప్పుడు, దేవుని యొక్క వాక్యం మనం చూస్తున్నప్పుడు దేవుని మాట చదువుతుంది. 2 సమూయేలు గ్రంథంలో 8వ అధ్యాయంలో 6వ వచనం చూస్తే ప్రభు వాక్యం చదువుతుంది. దేవుని నామను బట్టి దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడెను. దావీదు ఎక్కడ పోయినను యెహోవా అతనిని కాపాడెను. ఆయన
ఆయన పరిశుద్ధను బట్టి కాపాడినవాడు. 2 సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనంలో ఈ మాట చదివిస్తున్నాడు. అంటే ఆయన కాపాడుతూ వచ్చినవాడు, కనికరిస్తూ వచ్చినవాడు, ఆదరిస్తూ వచ్చినవాడు, కరుణిస్తూ వచ్చినవాడు. నమ్ముట వలన, దేవుని ఆజ్ఞను గైకొనుట వలన, దేవుని మాటను నిలిచి ఆయన మాట కోసం కనిపెట్టుకున్నప్పుడు ఆయన కాపాడేవాడు, ఆయన కరుణించేవాడు, వారి ప్రార్థన జవాబిచ్చేవాడు, వారి యందు కనికరించి ఆదరించేవాడు. ఈరోజు ఉదయ కాలంలో దేవుని సన్నిధిలో ఎదురు చూస్తున్నదని వెళ్ళారా? దేవుడు మనల్ని పరిశుద్ధమైన సన్నిధిలో మనల్ని జ్ఞాపకం చేసుకొని ఆయన పరిశుద్ధమైన మాట ద్వారా మనల్ని కరుణించడం కోసం ఇష్టపడుతున్న దేవుడు. అందుకే నేను నీ సంతానం కూడా నిత్యము కాపాట కోసం ఆయన చదివిస్తున్న దేవుడు. అందుకే తన మాటను బట్టి దేవుని యొక్క యెజ్రా గ్రంథంలో 7వ అధ్యాయంలో 6వ వచనంలో ఒక మాట చెప్తాడు. యెజ్రా గ్రంథంలో చూస్తున్నప్పుడు దేవుని వాక్యం చరుస్తుంది. ఆయన పరిశ్రమ 6:7 చూస్తే దేవుని వాక్యం చరుస్తుంది. యెజ్రా గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనం చూస్తున్నప్పుడు ఈ యెజ్రా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతని తోడుగా ఉన్నందున అతను ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించను. దేవుని హస్తం తోడై ఉన్నప్పుడు, దేవుని హస్తం మన తోడై ఉన్నప్పుడు మనం ఏది లోకంలో మనం అడుగుతున్నాను అంటే తన నామను బట్టి అడుగుతున్నప్పుడు దేవుడు సహాయం చేసేవాడు. అంటే రాజులు కూడా లోబడేవారు, సహాయం చేసేవారు, హృదయంలో తెరవబడుతూ ఉండే. అందుకని ఇక్కడ పరిశుద్ధ వాక్యం చరుస్తుంది. తన పరిశుద్ధం ఉండే దావీదును కూడా అక్కడ స్త్రీనులే లేక ఆ పరిస్థితిని బట్టి చూసినప్పుడు సహాయం చేసినట్టు మనం చూస్తున్నాం. ఆయన కృపను బట్టి వారు వెనక లోబడినట్టు చూస్తున్నాం. పరిశుద్ధ వాక్యం చరుస్తుంది అని బిడ్డలారా, ఈరోజు నీవు కూడా ఒక కార్యం కోసము, ఒక ఉద్యోగ విషయంలో కానీ, ఒక నీ ఇంటి విషయంలో కానీ అధికారుల దగ్గర పోయినప్పుడు అధికారుల హస్తము, అధికారుల హృదయంలో తెరవబడాలంటే ఈనాడు చాలా మంది కూడా అధికారులతో కలుసుకొని ఎక్కడ పోవాలి కానీ ఆజ్ఞనికి విరోధమైన వాటితో ప్రయాణం చేస్తున్నారు. కానీ దేవుని యొక్క మాట యందు మనం లక్ష్యం ఇచ్చినప్పుడు, దేవుడు మనం ప్రేమించినప్పుడు, దేవుని మాటపై మనం ఆధారపడుతున్నప్పుడు, దేవుని యొక్క మాటను నమ్ముకున్నప్పుడు, ఆయన ఆజ్ఞను మనం నెరవేరుస్తున్నప్పుడు ఆ నష్టం మనకు తోడే ఉంటుంది. ఆ నష్టం మనకు తోడే ఉండటం వలన, ఆ నష్టం మనకు తోడుగా ఉండటం వలన మనం చేసే ప్రతి మనవి కూడా అధికారులు కూడా అంగీకరించడం కోసం దేవుడు వారి అంతరతో తెరుస్తాడని ప్రభు మాట చదువుతుంది. హస్తం తోడే ఉండాలి. ఆమేన్. దేవుని యొక్క సన్నిధి విషయాన్ని గ్రహించి పరిశుద్ధాత్మ దేవుని నమ్మని ఒకటి ఆయన నమ్మిన వారిని విస్తరించేవాడు కాదు. తన మాట కోసము ఆయన తోడే ఉండి కనికరించేవాడు. ఆయన కృపను బట్టి ఆయన కరుణించేవాడు. నేను ఆయన తోడే ఉన్నాను అన్నాడు. ఆయన మనకు సహాయం చేయడం కోసం ఆయన ఎప్పుడు కూడా ఎదురు చూస్తున్నవాడు. ఆయన పరిశుద్ధ మాట బట్టి తన ప్రజలను ఆదరించటకును, తన పరిశుద్ధమైన నమ్ముట వారి వల్ల తన కృప చూపుటకును ఆయన ఇష్టపడుతున్నవాడు. అందుకే నమ్ముటం అనేది ప్రాముఖ్యమైనది. దేవుని మాటను నమ్మినప్పుడు మనకు కావాల్సిన సహాయం జరుగుతుంది. మనం మన ఆజ్ఞను గైకుంటున్నప్పుడు ఈ ఉదయకాలం ఈరోజు దేవునితో చదివించిన మాట, దేవుడు శత్రువు నుంచి తప్పించడమే కాకుండా, విడిపించడమే కాకుండా ఆయన హస్తం తోడే ఉంటుంది. ఆయనకు తోడే ఉండేవాడు. ఆయన పరిశుద్ధులంటే వాళ్ళ కరుణించి ఆయన కటాక్షించుకో సమర్థమైన దేవుడు. నా సహోదరి సోదరా, ఆశతో ఈ సమయము ప్రభు మాట వినేవాళ్ళరా, ఆసక్తి కలిగే దేవుడు నాకు తోడే ఉండాలని ఆశపడుతున్న వాళ్ళరా, తన యందు మనం విశ్వసించినప్పుడు, విశ్వాసం ఉంచినప్పుడు నెమ్మదిని మన జీవితాలకి నెమ్మది కలుగజేసేవాడు. అందుకే
తన భక్తులను కాపాట కోసం ఆయన ఎప్పుడు కూడా ఎదురు చూస్తున్నవాడు. దేవుని వాక్కుల కీర్తనలో మనం చెప్తాడు 37:28 చూస్తే 37:28 చూస్తున్నప్పుడు ఎలయనగా యెహోవా న్యాయమును ప్రేమించేవాడు, ఆయన తన భక్తులను విడబడు, వారన్నిటిని కాపాడబడదురు గాని కనుక వారన్నిటిని కాపాడబడదురు. ఆయన కాపాడేవాడు, ఆయన కనికరించేవాడు, న్యాయమని ప్రేమిస్తున్నవాడు. నీవు న్యాయం కలిగి ఉన్నప్పుడు నిన్ను కాపాడేవాడు, నిన్ను ఇడిపించేవాడు, నీకు సహాయం చేసేవాడు. ఆయనను కరుణించు కోసం ఆయన నిరీక్షణ దేవుడు. కాపాట కోసం నిన్నును, నీ కుటుంబము, నీ సంతానమును నీవు అవమానకరమైన వాడికి బానిసలు కాకుండా కాపాడేవాడు. అపవిత్రమైన అబద్ధములకు దాసులు కాకుండా ఉండాలకుండా కాపాడేవాడు. కాపాడబడ్డం అంటే అన్ని విషయంలో, అందుకే నేను వారు తప్పించదను. ఎక్కడి నుంచి తప్పిస్తాడు? చాలా విషయంలో దోషము లేకుండా తప్పించేవాడు, శత్రు బలము నుంచి తప్పించేవాడు, అపవాది సంఖ్యల నుంచి విడిపించేవాడు, నిర్దోషులుగా మార్చేవాడు. ఆయన కృపల సన్నిధానం ఇచ్చి ఆయన ఆశ్రయించేవాడు, తోడే ఉండేవాడు. రాజును తప్పించుకుంటూ వచ్చాడు, ఆయన కృపతో కనికరిస్తూ వచ్చాడు. ఆయన పరిశుద్ధ నామమును బట్టి కరుణిస్తూ వచ్చాడు. దేవుడు తన నమ్మిన వారి ప్రార్థన ఆలకించేవాడు. అందుకన్నా కదా నమ్మటం ప్రాముఖ్యమైనది. ఆయన నమ్మటం ప్రాముఖ్యమైనది. దేవుని పరిశుద్ధమైన సన్నిధిలో మనం చూస్తున్నప్పుడు వాక్యం చెరవస్తుంది. ఆయన నమ్మిన వారిని ఆయన నడిపించి ఆదరించేవాడు, వారిని కరుణించి కటాక్షించడానికి ఇష్టపడుతున్నవాడు. ఈరోజు ఇదే కాలంలో నీ ప్రార్థనకు జవాబిటకని ఇష్టపడేవారు కూడా ఆయనకు తోడే ఉండి కరుణించేవాడు. ఎస్తేరు నమ్మి ఉపవాసం ఉండి ప్రార్థించింది, తన ప్రార్థనకు జవాబిచ్చినవాడు. ఆయన కనికరం గల నామమును కరుణించి ఆయన పరిశుద్ధ నాటి తన శత్రువు నుంచి ఇడిపించి యూదులకు ఆనందం చేసిన దేవుడు. ఆయన కరుణించిన వాడు, ఆయన కృపా సన్నిధిలో వారిని కటాక్షించిన వాడు. శత్రువుకు భోజనం పెట్టింది, శత్రువుతో ఉన్నతమైన స్థలాన్ని తీసుకొచ్చింది. కానీ తనకు ఉద్దేశమును దేవునికి అప్పగించుకున్నది. తన వారికి రక్షణ కలుగుట కోసం వారందరూ కూడా ఆనందించారు కదా. 16 వారందరూ సంతోషించలేని వాక్యం జరుగుతుంది. ఆయన కనికరించి ఈరోజు నీ కుటుంబాన్ని కూడా కరుణించి ఆదరించడం కోసం నిరీక్షణ దేవుడు. తన కృపయు కనికరం మనకు అనుగ్రహించి దీవించే దేవుడు. అందుకే ఆయన భక్తులను కాపాడేవాడు, వారి ఎందుకు తన కృపించి కరుణించేవాడు, వారిపై తన కృపించి కటాక్షించేవాడని ప్రభు మాట చదువుతుంది. పరిశుద్ధ దేవుని బట్టి ఉదయకాలంలో ఈ మాట నమ్ముతున్న సహోదరి సోదర, నీకున్న సహాయం చేయటం కోసం, నిన్ను విమోచించడం కోసం ఎదురు చూస్తున్న దేవుడు, శాంతినిచ్చేవాడు, సమాధానం కలగజేసేవాడు. ఆయన కృపను ఎవరైతే తనను అత్తుకుంటున్నారో, ఎవరైతే తనపై ఆధారపడుతున్నారో, హృదయపూర్వక ఎవరైతే ఆధారపడుతున్నారో, నమ్మినప్పుడు జవాబిచ్చే దేవుడు, ఆయన కృపతో కరుణించేవాడు. విశ్వాసం అన్నది ప్రాముఖ్యమైనదని మార్క్స్ 11 కూడా దేవుడు ఆకాంక్షిస్తుంది. తన పరిశుద్ధ నామను బట్టి ఆయన కృపతో 22 విషయం చెప్పాడు. అదేవిధంగా 23 విషయం కూడా నమ్మకమైన విషయం చెప్తూ ఉన్నాడు. 24లో చూస్తున్నప్పుడు ఏం చెప్తున్నాడు? నమ్ముటం అని ఎవరైతే వారి ప్రార్థనకు జవాబిచ్చేవాడు, కరుణించేవాడని వాక్యం చరుస్తుంది.
పరిశుద్ధాత్మదేవన మాటపై ఆధారపడుతున్నప్పుడు, అందుకే ఎవరి మనసు ఆయన ఆనుకొనను వారిని పూర్ణ శాంతికరచేవాడు. యెషయా 26లో 3వ వచనం చెప్తున్నాడు ఆయన. తన పరిశుద్ధను వాటి పూర్ణ శాంతినిచ్చే దేవుడు. ఆలోచించు, ఈరోజు ఆయన నిన్ను తప్పించదను, దుఃఖం నుంచి తప్పించదను, దుష్టు నుంచి తప్పించదను, బాధ నుంచి తప్పించదను, గొప్ప మేలు చేసేదను, నీ సహాయం చేసేదేవుడా. ఏ విషయం కోసం నువ్వు ఎదురు చూస్తున్నావో కార్యం చేసేవాడా. నీకు శాంతినివ్వాలండి, ఆయన ఎత్తుకోవాలి. నీ ప్రాంతంలో జవాబు కావాలంటే ఆజ్ఞను గైకొనాలి. మీ కుటుంబానికి నెమ్మది కావాలంటే ఆయన ఆజ్ఞను అంగీకరించాలి. సహోదరి సోదరా, ఈ విలువైన సమయం, ఎవరు ఈ సమయం వెతుకుతున్నారు? ఎవరు పరిశుద్ధాత్మ దేవుని సమయం వెతుకుతున్నారా? చాలా మంది జీవితాల్లో చూస్తున్నప్పుడు ఈ సమయం వెతకకుండా వారి యొక్క సమయాన్ని కోరుకుంటున్నారు. ఈరోజు ఆలోచించని ప్రేమించిన దేవుడా, మనపై తన కృపా కనికరం ఇచ్చిన దేవుడా, మన ఆదరించే దేవుడా, మనందు తన కనికరం ఇచ్చిన తండ్రి. అందుకని ఈ సమయాన పరిశుద్ధ దేవుని యొక్క మాటకు మనలోపడినప్పుడు యవన మనసు నిన్ను ఆనుకున్నా. ఈరోజు నీవు ఆయన నమ్మకట. అందుకే భక్తులు నీవు నన్ను, దేవుడు సెలవిస్తున్నమాట, నీవు నన్ను నమ్ముకుంటేవి గనక నిత్యముగా నేను నిన్ను తప్పించదనా. అందుకని కీర్తనకారుడు దేవుడు సెలవిస్తున్నమాట, అతను నామం ఎరిగిన కూడా కనుక అతన్ని తప్పించదను. 91:14 చెప్పాడు కీర్తన ద్వారా. కనుక ప్రభు మాట సెలవిస్తుంది, ఆయన పరిశుద్ధతను బట్టి ఆజ్ఞను గైకొనే వారు ఆయన ప్రేమిస్తున్నారు. అతను ప్రేమిస్తున్నారు కనుక నేను అతను తప్పించదను. అతను ఆ నామం విరిగిన కూడా కనుక ఘనపరిచేవాడు. ఈరోజు నీ ప్రయత్నములు సఫలం చేసేవాడు. ఈ ఉదయ కాలంలో దేవుడు నీతో మాట్లాడుతున్నమాట. యవనస్తులారా, ఈ సమయంలో దేవుని ఎదుగుతున్నావా? అనేక యవనస్తులు ఏకోజాము ముందుగానే లేచి మొరపెడుతున్న వారు, అనేక తల్లులు మొరపెడుతున్న వారు, అనేక కుటుంబీకులు వారు ఒకరొకరు చేతులు పట్టుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్న కుటుంబాలు తప్పింపడాలి, విడిపింపడాలి, విమోచింపడాలి, తన వారికి రక్షణ కలగాలని, తన గ్రామానికి రక్షణ కలగాలని, తన పట్టణానికి తన దేశంలో రక్షణ కలగాలని ఆశతో ఉండేవారు. దేవుని సన్నిధిలో నింద నుంచి తప్పించేవాడు. నింద ఈశ్వరు అవమానం కలుగుతుంటే అవమానం నుంచి తప్పించేవాడు. ఈశ్వరులో మనకు ఈ పరిస్థితులు మనకి జరుగుతుందంటే దాని నుంచి ఇడిపించేవాడా. కనికరించే దేవుడా, మేలు చెట్టు కోసమే దేవుడు ఎప్పుడు కూడా ఎదురు చూస్తున్నవాడా. మేలు జరిగించేవాడు. విస్తారమైన మాటలతో పాపం అంటుకట్టుకొని నీ ఘనత కోసం, నీ షేపు కోసం ఎన్నో అబద్ధములు యథార్థత లేకుండా ఉండేవారు అనేకులు ఉన్నారు. ఈరోజు ఆ గుంపులో మన చేరుతా. ఆయన నమ్ముదాం. ఆయనను ఆదరించేవాడా, నీకు సహాయం చేసే దేవుడా. ఆయన పరిశుద్ధమైన నామను బట్టి నేను కరుణించి నిన్ను ఆదరించడం. అందుకే యెషయా 27:3 వచనం చెప్తున్నాడు ఆయన మాట. యెషయా 27:3 చూస్తే, యెహోవాని నేను దాన్ని కాపు చేస్తున్నాను, యెహోవాని నేను దాన్ని కాపు చేస్తున్నాను, ప్రతి నిమిషమున నేను దాన్ని నీరు కట్టుతున్నాను. ఆయన కాపాడేవాడు, ఆయన కనికరించేవాడు, ఏ విధమైన గచ్చపొదలు లేకుండా కాపాడేవాడు, రోషంగా కాపాడేవాడు.
ఆయన కనికరించేవాడు నిన్నును నీ కుటుంబమును. ఈనాడు క్రీస్తు సంఘమును ఎవరైతే క్రీస్తునందు ఉన్నారో తన భక్తులను కాపాడేవాడు, ప్రార్థన యోధులను కాపాడేవాడు, దుష్టు చేతుల పడకుండా కాపాడేవాడు. ఆయన కాపాట కోసం ఎదురు చూస్తున్న దేవుడు. ఏ షేదువులు నీకు నీ కుటుంబానికి నీ పిల్లలకు అంటకుండా, లోకుని మలినం అంటకుండా కాపాడేవాడు. అబద్ధకుడిని అపవాది నీ కుటుంబాన్ని వేలకుండా కాపాడేవాడు. నీ సంతానము అపవాది చేతి నుంచి తప్పించి కాపాడేవాడు. అందుకే అక్కడ అన్నాడు ఆయన, దాన్ని కాపు చేస్తున్నాను, ఎవడున్నో దాని మీదకి రాకుండా దివారత్నములు దాన్ని కాపాడుచున్నాను. ఏ శత్రువు నీకు నీ కుటుంబానికి అంటుకోకుండా, అందుకని అన్నాడు ఏ తెగులు నీకు నీ గుడారమును సమీపకుండా ఆయన కాపాడేవాడు. మన కాపాటకు ఇష్టపడతాను దేవుడు. అందుకని దేవుని వెళ్ళారు, దేవుని మాట నీవు నన్ను నమ్ముకుంటేవి. ఎంతమంది నమ్ముకున్నారు? ఈ సంబంధ పరిశుద్ధాత్మదేమని సృష్టికర్త నా దేవుడైన దేవుడును ఆయన కుమారుని క్రీస్తు యేసుని నమ్మటకు ఎంతమంది ఇష్టపడుతున్నారు అదే కాలంలో. ఈ విషయాన్ని ఏ విధంగా తప్పింపడాలి అనేవారు. ఆయన పరిశుద్ధ నామను బట్టి ఆయన కాపాడుతున్న ఎదురు చూసేవారు. ఎవరైతే ఉన్నారో ఈరోజు సంఘమును నిన్నును మనను కాపాడకు ఇష్టపడతాను దేవుడా. మోకరించి ఆయన పరిశుద్ధ నామను బట్టి సహాయం చేయటకు వస్తున్న దేవుడా. ఆయన కరుణించిన తన భక్తులను కాపాడుకున్న దేవుడా. సహోదరి సోదర, సకల జనుల ఆదరణ గొలుకుతో సీయోను నివాస కొండలో ఆశతో ఉదయకాలంలో ప్రవేశించిన వెళ్ళారా. ఆయన పరిశుద్ధం అంటే రాత్రంతా ప్రార్థన చేస్తూ అనేకులు వెతుకుతున్న వాళ్ళారా. ఆయా ప్రాంతాల్లో పరిశుద్ధ దేవుని సన్నిధిలో ఈ స్వరమింటూ గృహాలలో లేచి ఈ సంబంధం ఆయన మాట కోసం ఎదురు చూస్తున్న వాళ్ళారా. నన్ను నా సంతానాన్ని కాపాడాలని అడుగుతున్న వాళ్ళారా. కాపాడబడు దుష్టుల చేతుల్లో నా సంతానం పడకూడదని ఆశతో అనేకులు నన్ను అడుగుతున్నా మీరీ సంబంధం ఆయనతో వేకిపించిన వాళ్ళారా. లే ప్రభు సన్నిధిలో ఆయన పరిశుద్ధుల పాదం దగ్గర ఆయన కృపల సన్నిధిలో ఆయన పరిశుద్ధమైన సన్నిధిలో మొరపెట్టుకు నీ హృదయముడు ఏకీభవించి కాపాడబడ్డ కోసం నీవు నీ కుటుంబం కాపాడ కోసం ఆయన సంఘమును కాపాడుకుని ఇష్టపడ్డ దేవుడా. పరిశుద్ధ తండ్రి జీవలేసయా నీ పరిశుద్ధ పాదములకు వందనాలు చెల్లిస్తున్నా. నీ కృపయు ప్రేమ కరుణ కటాక్షను బట్టి ఈ ఉదయకాల ప్రభు తండ్రి ఎవరిని నేను నమ్ముతున్నారు, ఎవరు నీ మాటకు ఆధారపడుతున్నారు, ఎవరు నీ వాక్కు కోసం ఎదురు చూస్తున్నారు, ఎవరు నీ సన్నిధిని వెతుకుతున్నారు, ఎవరు ప్రభును సహాయం చేస్తున్న ఆశపడుతూ ఉన్నారు, ఎవరైతే ప్రభుని పరిశుద్ధ నామను బట్టి ఈ యొక్క అపాయత్వం నుంచి ఈ లోకమైన దృష్టికి నుంచి తప్పిపడాలని ఆశపడుతున్నారో, లేక వచ్చే అపాయము నుంచి కొందరు కొన్ని విషయాలు ప్రభు తండ్రి చిక్కుబడి ఉంటున్నారు కదా. అయా నీ కృపను బట్టి నీ వాగ్దానాన్ని జ్ఞాపం చేసుకుని అడిగే ప్రతి బిడ్డను బట్టి అయా నేను నమ్మున్నాం కదా అని ఎవరైతే అడుగుతున్నారో వారు నువ్వు తప్పక వారున్న బాధ నుంచి వారున్న ప్రభుత్వండి ఆ భయంకర స్థితి నుంచి తప్పిస్తున్న చలవిచ్చిన దేవుడు కదా. అనేక యవనస్తులు ప్రభుత్వండి పర్వం వారి వరకు చేతుల్లో అయ్యో తన్ని లోకానుసరమైన దుష్టు చేతిలో పడ్డవారు ఉన్నారు. ఈ రోజు నీ వైపు చూస్తున్న బిడ్డలు మీరు ఇడిపించి మోచించండి. అనేక తల్లిదండ్రి ప్రభుత్వండి తాగుబోతున్న కుమారులు బట్టి లేక ఆయా పరిశ్రమ బట్టి దుఃఖాంకాంతలు అడుగుతున్న వారు ఉన్నారు కదా. వారిని బట్టి కుటుంబాలు కలిగి అవమానమును అపవిత్రతను అసత్యమును బట్టి అంగలారుస్తున్న ఉన్నారు కదా. వేషధారణ కలిగిన వారి విషయాలు కూడా నువ్వు అడుగుతున్న వారు చూస్తున్న దేవుడు కదా. ఈ రోజు నువ్వు కాపాడపట్ట సహాయం చేతండి, నీ కృప తెచ్చుతండి. అదే కాకుండా ప్రభుత్వండి వారున్న ప్రాంతంలో వారున్న జాబ్ చేస్తున్నప్పుడు వారున్న ప్రజలు వారి స్టడీ ఫెరలో ఆయా విషయాల పోతే ఏదైనా దుష్టకారం ఉన్నా లేక అపాయకరం ఉన్నా వారిని కాపాడకు ఇష్టపడ్డ దేవుడు కదా. కనుకృష్ణని ఆర్థిక విధానాన్ని చెప్పుకోతండి ఆ తండ్రి ప్రభా ఎస్ఐ నీ కృపను సన్నిధిని జ్ఞాపం చేసుకొని సన్నిధిలో వారిని జ్ఞాపం చేసుకొని వారి ఆర్థిక విధానం నుంచి నడిపించి వారు కాపాడండి.
మీరు కనుకరించండి నాయన. పరిశుద్ధత్వంతో వారు లేమితనను బట్టి అడుగుతున్న బిడ్డలు ఉన్నారు కదా, వారు కాపాడబడ్డ సహాయం చేతండి. యేసయ్యా నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా ప్రకోతండి అవమానకరమైన విషయాలు ప్రకోతండి వారు అనేక విషయాలు వారి ప్రయత్నంలో జాబులకు విఫలమైపోయి నాయన నీ నాంటి తట్టు తిరిగి నిన్ను నమ్ముకుని అడుగుతున్నారు. వారు అవమానం చుట్టుపట్టుకోరుతండి వారిని కాపాడి వారికి కావాల్సిన సహాయం తెచ్చేతండి. మీరు కరుణించి కటాక్షండి. వివాహ విషయాలు కానీ ఆర్థిక విధానాలు బట్టి కానీ ప్రకృతిని చేస్తున్న పనుల విషయాలు కానీ ఓ ప్రభు ఆ యొక్క పరిస్థితిని పెట్టుకుని జ్ఞాపకండి. రక్షణ కోల్పోతున్న బిడ్డలు ఉన్నారు కదా, నీ రక్షణని ప్రభు కోల్పోటకు కారణమైన ప్రతి దుష్టకర నుంచి వారు విడిపింపట సహాయం చేతండి. జీవంలో సైన్య కొందనాలు తెలుస్తున్నాను. శరీరాన్ని ఆస్వాదం చేసుకుని వెతకలేని వారు ఉన్నారు. నీ చిత్త సంబంధం వారి శరీర సంబంధం వెనక ప్రతి బలహీనత నుంచి వారు విడిపింపట కూడా సహాయం చేసి మీ కటాక్షం తెచ్చుతండి. నీ కృపా సన్నిధిని తెచ్చండి. నా ఎస్ఐని కొందనాలు తెలుస్తాం. ఈ సమయం ప్రభుత్వ పరిశుద్ధ దేవతండి వారికి శాంతి కలుగజేస్తున్నాడు తండ్రి. ఎవరైతే ఈ సంబంధం ఎత్తుకుతున్నారో ఆనాడు తండ్రి ఇద్దరు చూసినప్పుడు ప్రభు నీ సన్నిధులు నీ పరిశుద్ధ నామనోటి ఆజ్ఞ నెరవేర్చినప్పుడు రాజులు తన మాటను కైకొన్నారు కదా. ఈనాడు కూడా ప్రభా అనేక విషయాలు ప్రభా మాకు ఈ కార్యం జరగట్లేదని బాధపడుతున్నారు ఉన్నారు కదా. కార్యముల సప్రమట కూడా సహాయం కనుకరించని నీ కృప దయచేతండి. ఈ దినమును ప్రవేశిస్తున్న వాగ్దాన పక్క కాపాడుతున్న దేవుడు కనుక మీరే కాపాడే కనుకరించి నాయన పరిస్థితుల్లో కూడా మీరు తోడండి. క్రీస్తు సంఘాన్ని మీరు కాపాడుతూ కనుకరిస్తూ ప్రభుత్వాన్ని వారు తిరిగి బస్సులు కాకుండా లేక పాపంలో పడిపోకుండా దయచేసి నీ నామకు అవమానకరమైన కుటుంబాలు కాకుండా దయచేసి నీ నామను అవమానపరుస్తున్న వారి యొక్క తండ్రి కుటుంబాలు బట్టి కూడా ప్రభుత్వాన్ని నాయన ఒకసారి జ్ఞాపేసుకొని వారు కూడా ఇప్పింపట సహాయం చేతండి. వారి ఎమోషన్ పట్ల సహాయం చేతండి. కనికరమున కటాక్షణ తెచ్చండి. కరుణను కటాక్షణ తెచ్చుతండి. నీ కృప సన్నిధి ఉదీకరమతండి. ఇదిగో నీ సన్నిధులు అంగలారుస్తున్న కన్నీళ్లు కారుస్తున్న బిడ్డలు మీరు చూస్తున్నారు కదా. ప్రతి వారు ఏ విషయంలో వారు కన్నీళ్లు కారుస్తున్నారో వారిని కూడా జ్ఞాపం చేసుకొని కనికరించి ఎమోషన్ పట్టుకు సహాయం చేతండి. నీ కృప సన్నిధి తెచ్చుతండి. నిత్యం కాపుదల ఉంచే దేవుడా మీరు నాయనగత నీ భక్తులను ప్రభు కాపాడే దేవుడు కనుక కృప తెచ్చండి. అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవ ఈ సమకృతండి పరిశుద్ధమైన నీ నామను బట్టి కొత్తలు ఎందరో వరదల్లో ప్రభా కష్టంలో నష్టంలో ప్రభుత్వ బాధల్లో ఆయుష్లో ప్రభు దుఃఖపడుతున్న తండ్రి వారు ఉన్న పరిస్థితులను బట్టి వారు ఇడిపించి వాళ్ళని కాపాడి కనికరించండి కటాక్షించండి. నీపై ఆధారపడుతున్న ప్రతి బిడ్డ బట్టి నీ బిడ్డలు బట్టి ప్రభు లోకాన్ని కాపాడే దేవుడు కదా. నీ కృప తెచ్చి కనికరించండి. నీ కటాక్షం తెచ్చుతండి. ఉదయకాలంలో ప్రత్యేకించి ప్రభావం నీ పరిశుద్ధమైన నామను బట్టి ఎవరే దుఃఖంలో బాధలు వ్యాధితో బాధతో ఉంటే వారిని నమ్మిని నేను వారిని బట్టి ప్రభుత్వం వారికున్న వ్యాధి నుంచి వారు విడిపించండి. వారి ప్రాణమును కాపాడండి. వారి శరీరకు వచ్చిన వ్యాధి నుంచి వారు విడిపించండి. వారికి వచ్చిన తన మానవులుగా దుఃఖకరమైన విషయం విడిపించండి. వృద్ధులై ఉన్న వారు తండ్రి అయా వారి బలహీనతను బట్టి నేను అడుగుతూ మూలుగుతూ నేను అడుగుతున్నాను కదా నాయన వారిని ఆ స్థితి నుంచి వారు విడిపించండి. సహాయం తెచ్చుతండి. ఆదరణ తెచ్చుతండి. నీ కృప సన్నిధిని దయచేసాం. నీ సన్నిధి కాంతిని దయచేనాయన నీ పాదాలు కొందనాలు చేస్తున్నాం. ఎస్సయ్యా నీ పరిశుద్ధ పాదాలకు తెలుస్తున్నాం. పరిశుద్ధాత్మతండి నశించిపోయే లోకం నుంచి పడుకోతండి. ప్రతి బిడ్డను కాపాడి కనుకరించండి. దృష్టి చేతుల పడకుండా సహాయం చేతండి. అదే ప్రభా పరిశుద్ధ దేవనిరుతండి అనేకులు ప్రభుత్వండి వారి వారి పరిస్థితుల్లో దుఃఖకాంతులైన వారు ఆయా పరిస్థితులు వారి సమస్యను బట్టి ప్రభు నీ సన్నిధులు అడుగుతున్నారు కదా. ఎవరే పరిస్థితిని బట్టి అడుగుతుందని మీరు సహాయం చేయడం కోసం వారికి అడ్డుకున్న ప్రతి విధమైన తల్లి పడుకోతండి అపాయం నుంచి వారు తప్పింపడి పిడిపెప్పట సహాయం చేద్దాయన. నిన్ను తెలుసుకుని తిరిగి ప్రభు లోకంతో సాహసం నేను పలుమార్లు పడిపోతూ నేను నీ బిడ్డమని చెప్పుకుంటూ పడిపోతూ ప్రభు నీ అవమానపరిచే ఉన్నారు కదా. నీ చిత్తంతో ఆ స్థితి నుంచి వారు విపింపట సహాయం చేతండి. వారిని వారి కుటుంబాలకు జ్ఞాపం చేసుకోండి. ఏ స్థితి నుంచి తీసుకొచ్చిన సంగతి మనిషిని వారు ఉన్నారు కదయ్యా. నీ చిత్తంతో ప్రగతి ఒక్కసారి వారు కూడా జ్ఞాపం చేసుకొని వారు విడిపింపట సహాయం చేసి నానా వారు ఏ పరిస్థితిలో రక్షింపడు ఏ పరిస్థితిలో దేవుడు కాపాడాడు. నువ్వు కాపాడే విషయం మనిషి తండ్రి లోకం కోసం వారి మాటకరతనాన్ని రుజువు చేసుకోవడం కోసం వారు ఆడుతున్న అబద్ధము లెక్క ఆ అపవిత్రమైన బంధకం నుంచి వారు విడిపింపట సహాయం చేయనైనా మీరు కనికరించి కటాక్షించండి. సంఘమంతరు జ్ఞాపం చేసుకోండి. ఇక ప్రభు సమయం మేమున్న బస్తీ కానీ మేమున్న పట్టణం కానీ మేమున్న నాన్న ప్రతి ఒక్కటి కూడా మీరు పల్లెల్లో జ్ఞాపేసుకోండి. గ్రామాలు జ్ఞాపేసుకోండి. మండలాలు జ్ఞాపేసుకోండి. ఈ స్వరం వినపడుతున్న ప్రతి స్థలంలో వారిని కూడా జ్ఞాపం చేసుకొని
వారికున్న వ్యాధి బాధ నుంచి వారు కాపాడండి. వారికున్న వచ్చిన వ్యాధులు, జ్వరములు, డెంగ్యూ రోగులు, ఇంకా రకరకాల ప్రభావం వారి పీడిస్తున్న సర్వరోగాల నుంచి వారిని విడిపించండి. శరీరవయులు పచ్చిపుండి ఉన్నవారు ఉన్నారన్నారు కదయ్యా. అయా నానావిధ రోగాలతో కుంగిపోతూ నాన్న తన ప్రభావం మరణానికి గురవుతున్నవారు ఉన్నారు కదా. నీ చిత్తం వారు మరణం నుంచి తప్పించి వారిని కాపాడి కనికరించి వారి గ్రామానికి ఏ తెగులు రాకుండా దయచేసి, మేమున్న బస్తకి మేమున్న పట్టణం కూడా ఏ తెగులు రాకుండా సహాయం చేసి, అదే కదా ప్రభుత్వ క్రీస్తులో ఉన్న ప్రతి బిడ్డను నీ నామను బట్టి పట్టణంలో పల్లెలో ఉన్నవారు ప్రతి వారు కూడా జ్ఞాపం చేసుకుంటూ నీ చిత్తం మా దేశాన్ని కూడా జ్ఞాపం చేసుకోండి. మీరు కాపాడండి అయ్యా. ఈ భయంకర పరిస్థితులను కాపాడండి, వరదల నుంచి కాపాడండి అయ్యా. ఇంకా తండ్రి చెప్పిన ప్రభు పరిశుద్ధాత్మదేవా, అనేకలు ప్రభా నాన్న నీ నామక విరోధమైన కోసం అనేక యువతరం ప్రభుత్వండి పాడైపోతుండగా వారు కూడా విడిపింపడ సహాయం చేతండి. విడిపింపడ సహాయం చేతండి ఆయా. అబద్ధములతో సృష్టించి అబద్ధముల సంకల్పించి చేయండి అనేకలు పాడు చేస్తున్నారు కదా. దోపుడు సొమ్ముగా ఉన్నారు కదా. నీ చిత్త వారు విడిపింపడ సహాయం చేతండి. ఈ సమయం కథని పరిశుద్ధతను మీరు కరుణించండి. లంచకుండా తన నుంచి దేశాన్ని విడిపించండి. నీ పేదరిక నుంచి విడిపింపట సహాయం చేతండి. మంచి విద్యావంతులు ప్రభా అయా యేసయ్య ఆహారం కూడా లేకుండా బాధపడుతున్న వారు ఉన్నారు కదా. వారు విడిపింపట సహాయం చేతండి. నా యేసయ్య నీ కొందనాలు చేస్తున్నాం, నీ పరిశుద్ధ పాదలు కొందనాలు చేస్తున్నాం. ఇగోతని మా దేశాన్ని కూడా జ్ఞాపం చేసుకుని దేశరీతని కాపుదల దయచేసి దేశం కూడా కాపాడ కూడా సహాయం చేసి రక్షణ బట్టలు అనేవారు ప్రతి వారు తండ్రి ప్రభావం ప్రతి వారి కుటుంబాలు కూడా కాపాడుతూ కనుకరిస్తూ వారు కూడా న్యాయమైన పద్ధతులు సహాయం చేయండి. నాన్న దేశ పరిపాలకులను జ్ఞాపం చేసుకొని వారు ఏ స్థితిలో ఉన్నవారైనా ప్రభు తండ్రి ప్రజలతో వెనక చేయబడిన ప్రభావం ఇక ప్రజాప్రతినిధులు జ్ఞాపం చేసుకుంటూ చిన్న గ్రామం నుంచి ప్రభు ఉన్నత స్థలంలో దేశంలో ఉన్న ప్రతి వారు కూడా మీరే తన్ని జ్ఞాపం చేసుకుంటూ పేదలకు న్యాయం కలటకును దేశమునకు హాని కాకుండా కూడా సహాయం చేసి వారి యొక్క పరిపాలన ప్రభావం నీ పరిశుద్ధ నామను బట్టి ప్రభుత్వండి నీ ఆత్మకు అడ్డుకోకుండా దయచేసి కనుకరించండి. న్యాయంతో సమస్తను సమకూర్చండి. నీ కృప సన్నిధిని దయచేతండి. ఈ సమయంలో వరదల్లో కొట్టుకొని పోతున్న బిడ్డలు కూడా ప్రభావ మీరే కాపాడి కనికరించి నువ్వు కాపాడుతున్న దేవుడుగా కరుణించండి. నేను కరుణిస్తున్నాను దేవుడు, నేను తప్పించుదనన్నావు, కరుణించి కటాక్షించను, నాకు విడిపిస్తున్న దేవుడుగా సహాయం చేతండి. నా యేసయ్యనే కొందనాలు చేస్తున్నాం. భక్తుల ప్రాణమును కాపాడేవాడా, భక్తుల ప్రాణం కాపాడే యేసయ్య మీరే కాపాడండి. మరోసారి దేశం అంతా కూడా జ్ఞాపకం చేసుకోండి. శిలువ ప్రభుని తిరిగి కృపదర్శండి. నీ రాజ్యమును కట్టుకున్న ప్రతి అధికారముని సాధనపరుచుకోండి. దేశంలో ప్రతి లంచగొడతను కొట్టివేసి ప్రజలు మీరు కాపాడండి, కనికరించి కటాక్షించండి. నీ దయగరస్త మీద ప్రతి వారికి దయచేసి ఈ సమయపడుతున్న మరొకసారి తండ్రి వారు ఏ వ్యాధులతో ఏ బాధలతో ఏ కుటుంబ ఆర్థికతో ఏ విషయంలో కుంగిపోతున్నారో ఆ కుంగిపాటు నుంచి వారు విడిపించి వారిని కాపాడి ఆ భయంకర స్థితి నుంచి విడిపించి కరుణించి కటాక్షిస్తాం. నీ కృపస్థాన్ని ఈ దినమున పాకు తెచ్చేసి క్రిస్మస్ సంఘం వృద్ధి పొందటకు అడ్డుకున్న ప్రతి శత్రువుని ప్రబోధనట్టు లయపరిచి నీ కృప తెచ్చుకోతండి. నీ కృపను చేదు తొలగించి నీ కటాక్షం తెచ్చేసి నీ కృప సన్నిధించి ప్రభావం మీరే కరుణించమని నీ కృపల సన్నిధిని దయచేయమని నానా నీ పరిశుద్ధ నామే నిత్యం నిలిచి గణపరచబడ సహాయం చేసాం. ఈ దినదేవతో మమ్మల్ని నడిపిస్తూ ఈ దిన జరుగు ఉపాస ప్రార్థన కూడా మీరు ఉంటూ కనికరించి కటాక్షం దీవించి కనికరించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.